జై పూలే, జై జై పూలే. ఒకసారి గట్టిగా అనండి మహాత్మునికి. ఎందుకంటే వారి 200 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంలో ఈ కవితా వేరి ఏర్పాటు చేశారు కాబట్టి వారికి మొట్టమొదట ఒకసారి జై కొడుతూ, మరి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు పెబ్బేరు మల్లికార్జున గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి బడేసాబు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నా మరో మిత్రులు, నా సహచరులు, మాజీ డీజీపీ పూర్ణచందర్, గౌరవనీయులు పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా బీసీ సమాజ్ పెద్దలు సూర్యారావు గారికి, విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా చెన్నా ముదిరాజు గారికి, ఇంకా చాలామంది పెద్దలు వేదికపై ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. ముఖ్యంగా కవుల గురించి మనం మాట్లాడితే తెలంగాణలో కవులు వాగ్గేయకారులకు ఎలాంటి కొదవలేదు. ఈ తెలంగాణ అంటేనే అనేక ఉద్యమాలు, పోరాటాల గడ్డ. ఈ ఉద్యమాలకు, పోరాటాలకు వెనుక ఒక వెన్నుపూసలాగా, బ్యాక్ బోన్ లాగా ఉన్నారు ఎవరంటే కవులు, కళాకారులు, నటులు, రచయితలు, వీళ్ళు తప్ప ఇంకొకరు గారు. తెలంగాణలో ఏ ఉద్యమం వచ్చినా సరే కవులు, వారు సృష్టించిన సాహిత్యం లేకుండా ఏ ఉద్యమం కూడా రాలేదు. ఇవాళ మనం తెలంగాణ గురించి మాట్లాడితే 1946లో సాయుధ రైతాంగ పోరాటం గురించి మాట్లాడతాం. ఆ సాయుధ రైతాంగ పోరాటానికి ఆద్యులు ఎవరు అంటే కవులు, కళాకారులు. ఆ రోజే బండి యాదగిరి లాంటి కవులు బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకు అని నైజాం సర్కార్ కూడా అనేది తర్వాత గద్దర్ దాన్ని మార్చింది. కానీ అది జల్నారెడ్డి జనార్దన్కు ఎగనెస్ట్గా జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాసినటువంటి పాట. మా భూమి లాంటి నాటికలు కొన్ని వేల ప్రదర్శనలు గ్రామాల్లో ప్రదర్శింపబడి ప్రజల్లో ఒక నూతన చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. అట్లనే తెలంగాణ ఉద్యమం చూస్తే గద్దర్ గారు అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని, అంటే పడుకున్నోడు కూడా నిద్రలేస్తాడు ఆయన పాడిన పాట అమ్మ తెలంగాణమా. సో తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని, ఇక్కడ జీవనదులు ఉన్న ఆ నదుల వల్ల మనకు జరగని లాభాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టుగా వర్ణించు. అట్లనే ఆయన రాసిన పాటలు చాలా ఉన్నాయి. బానిసలారా లెండిరా, బాంచెను బతుకులు వద్దురా. ఏంటి సాంగ్ అది? అది వింటే నిజంగా సాంగ్ అనుకుంటామా, లేకపోతే మనం కూడా ఒక విప్లవకారులమై ఉద్యమంలోకి వెళ్తామా అనేటువంటి ప్రశ్న మనం చూడాలి. ఇవాళ బీసీ ఉద్యమానికి కావాల్సింది ఏంటంటే అట్లాంటి సాహిత్యం కావాలి. ఎందుకంటే ఇవాళ సాయుధ రైతాంగ పోరాటం జరిగినా, మావోయిస్టు ఉద్యమాలు తెలంగాణలో జరిగినా, లేదా మలిదశ తొలిదశ తెలంగాణ పోరాటాలు జరిగిన వీటన్నిటికీ వెనుక ఉంది బహుజన కవులే. మరి ఈరోజు బీసీ ఉద్యమం జరుగుతుంది, ఎందుకు కవులు తమ పాత్ర పోషిస్తలేరు అనేటువంటి ప్రశ్న కొన్ని సందర్భాల్లో నాకు కూడా అనిపిస్తుంది. నిజానికి ఈరోజు మార్కెట్లోకి వెళ్తే అనేకమైన బుక్స్ కనిపిస్తాయి. దళిత సాహిత్యం, స్త్రీ సాహిత్యం, విప్లవ సాహిత్యం, ఇట్లా రకరకాల సాహిత్యాలు ఉంటాయి. కానీ బీసీ సాహిత్యం గురించి మనకు ఎక్కడ కూడా పుస్తకాలు కనిపించవు. అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి గొంతెత్తి మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ. సో అందుకే ఈరోజు బీసీ ఉద్యమం అనుకున్నంత స్థాయిలో లేవడం లేదు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు నడిపించిన దానికంటే కవులు, కళాకారులు ఆ ఉద్యమానికి ప్రాణం పోసిండ్లు, ఊపిరి పోసిండ్లు. లేకపోతే ఆ ఉద్యమం నడిచేది కాదు. ఇవాళ ఆ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మీరు ఊపిరి పోసి కవులు, రచయితలు నడిపించిందో అట్లనే బీసీ ఉద్యమాన్ని కూడా మీరు ఊపిరి పోసి నడిపేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కవులంటే ఏదో కవిత్వాలు రాయడం కాదు, ప్రజల ఆవేదనను, ప్రజల బాధల్ని, ఆక్రందనలను మీరు మీ అక్షర రూపంలో తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతపరిచి ఉద్యమంలోకి మీరు పంపాల్సినటువంటి బాధ్యత మీరు పోషిస్తారు. కాబట్టి కవులకు ఆ ప్రాధాన్యత ఉంది. ఇవాళ ఫ్రెంచ్ విప్లవం వచ్చిందంటే అక్కడ రూసో లాంటి వాళ్ళు మహాన్ ఫిలాసఫర్స్ ఉన్నారు కాబట్టి ఇవాళ అక్కడ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని వచ్చింది. అదేవిధంగా సాయుధ పోరాటం వచ్చిందంటే భూమి, భుక్తి, విముక్తి కొరకు పోరాటం చేసిండు. ఆ రోజు కూడా ఫిలాసఫర్స్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దాని వెనుక కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఫిలాసఫీతో చాలామంది పనిచేశారు. మరి ఈరోజు ఈ బీసీ ఉద్యమం కొరకు కూడా మేము కూడా కొన్ని పుస్తకాలు రాస్తూ ఉన్నాం. దాదాపు నేను ఇప్పటి వరకు ఒక 100-150 ఆర్టికల్స్ పేపర్లో రాసి ఉంటా. రోజు ఏదో ఒక ఆర్టికల్ వస్తుంది. నిన్న కూడా విజయ్ పేరు మీద ఒక ఆర్టికల్ రాసినాం.
ఆ విజయ్ ఆర్టికల్ను తీసుకొని అంటే విజయ స్ఫూర్తితో తెలంగాణలో బీసీ చైతన్య దీప్తి ఎట్లా తీసుకురావాలనే అంశం మీద రాయడం జరిగింది. సో మరి మీకు కావలసినటువంటి కొన్ని అంశాల మీద మేము మెటీరియల్ ఇస్తున్నాం. ఆ మెటీరియల్ను తీసుకొని మీరు ప్రజల హృదయాలకు చొచ్చుకొని పోవాలి. రవి గాంచని చోట కవి గాంచుతాడని చెప్పి ఒక సామెత ఉంది. కాబట్టి మీరు ప్రజల హృదయాల్లోకి చొచ్చుకొని పోయి వాళ్ళ ఆవేదనను అక్షర రూపంలోకి తీసుకొచ్చి మరి ఉద్యమానికి వాళ్ళను సంసిద్ధం చేస్తే ఖచ్చితంగా ఉద్యమం వస్తుంది. మీరు ప్రధాన పాత్ర పోషించకుండా బీసీలే ఉద్యమం నాయకులే ఉద్యమం చేస్తారంటే అది కళ్ళ. నాయకులు ఎంత పాత్ర పోషిస్తారో అంతకు రెట్టింపు పాత్ర మీరు వెనుకుండి పోషిస్తారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాను. మీరు గిన కవిత్వం రాయలేరనుకో ఈ ఉద్యమం ఇట్లనే ఉంటుంది చప్పగా. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను, నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. గద్దర్ గారి సాంగ్స్ కావచ్చు, లేదా ఇంకా గోరెటి వెంకన్న కావచ్చు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఒక తొలి దశ మలి దశ తెలంగాణ పోరాటంలో ఒక 2000 మంది అమరులై ఉంటారు. అట్లాగే సాయుధ రైతాంగ పోరాటంలో ఒక 4000 మంది అమరులైంది. మావోయిస్టు ఉద్యమాల్లో కూడా ఒక 4000 మంది అమరులైంది. అంటే ఒక 10-12 మంది అమరుల త్యాగాల మీద నిర్మించుకున్నటువంటి తెలంగాణ ఎవడబ్బ సొమ్మైంది అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణ అంటే త్యాగాల గడ్డనేనా? ఎవరి కొరకు ఉద్యమాలు చేస్తున్నారు బీసీలు, బహుజనులు? ఎవరిని అధికారంలో పెడుతున్నారు? మన త్యాగాలు ఇవాళ ఎవరైతే చేసిందో వాళ్ళ ఆత్మలన్నీ కూడా పైనుండి ఘోషిస్తూ ఉంటాయి, అరే మేము ఇందుకొరక మేము త్యాగం చేసింది తెలంగాణ. సో అందుకొరకే కవులు ఆ ఇతివృత్తాలను ఎన్నుకొని మీరు కవిత్వం రాస్తే 100% ప్రజల్లో చైతన్యం వస్తుంది. బీసీ ఉద్యమం కూడా ఒక ఊపందుకుంటుంది. మీరు కవిత్వం రాయకుండా మేము బీసీలమే కానీ బీసీల సాహిత్యం రాయంటే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. ఇవాళ బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా ఉండొచ్చు. మీ బహుజనులందరూ కూడా మా ఉద్దేశం కూడా మా సిద్ధాంతం కూడా ఒకటే. మేము బీసీఐఎఫ్ ద్వారా చెప్పేది ఒకటే, సామాజిక న్యాయం మా మెయిన్ ఉద్దేశం, పేదరిక నిర్మూలన, రాజ్యాధికారం. అందుకే మేము కూడా సిద్ధాంతం చెప్పినాం, ఇస్సా ఇజ్జత్ హుకుమత్, తెలుగులోకి వచ్చేస్తే అస్తిత్వం, ఆత్మగౌరవం, అధికారం. ఈ మూడు మాకు ఒక సైద్ధాంతిక పరంగా ముందుకు తీసుకుపోవాలనేది మా ఉద్దేశం. ఇవాళ తెలంగాణలో మా మాటకు వస్తే ఎంటైర్ భారతదేశంలో బీసీలోనే వాళ్ళు ఏ రంగంలో కూడా ప్రాధాన్యత రంగంలో లేరు. మీకు చిన్న ఒకటే ఎకనామిక్స్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను, ఇక చాలామంది పెద్దలు ఉన్నారు, టైం కూడా లేదు. ఇవాళ భారతదేశంలో ఆర్థిక అసమానతలు అనేటివి విపరీతంగా పెరిగిపోయినాయి. భారతదేశంలో పేదరికం అంటే ఒక ఇన్కమ్తో సంబంధం ముడిపడ్డ అంశం కాదు, ఇక్కడ కులం కూడా ముడిపడి ఉంది. అందుకే కమ్యూనిస్టులు ఎంతసేపు క్లాస్ అని పట్టుకున్నారు, క్యాస్ట్ పట్టుకున్నందుకు వాళ్ళు ఎక్కడో వెనక్కి నెట్టివేయబడ్డారు. ఇక్కడ రెండు కలిసి ఉన్నాయి పేదరికానికి, క్యాస్టు ప్లస్ క్లాసు. ఈ రెండింటిని మిళితం చేసి రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ భారతదేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే 300 రూపాయల ఆదాయం లోపల 22 కోట్ల మంది భారతీయులు ఈరోజు ఈ దేశంలో ఉంటే, రోజుకు 1800 కోట్ల ఆదాయం అదానికి వస్తే భారతదేశంలో 22 కోట్ల మంది ప్రజలకు 300 లోపల ఆదాయం ఉంది పర్ డే. దట్ ఈస్ ద ఎకనామిక్ డిస్పారిటీ. ఇవాళ భారతదేశంలో 1/3 ఆఫ్ ద జీడిపి 290 మంది చేతిలో ఉంది. ఇది నేను చెప్పింది కాదు, ఎకనామిక్ పత్రికలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక అసమానతల మీద, అదేవిధంగా ఈరోజు మన పెద్దలు మా పూర్ణచంద్రరావు గారు మాట్లాడుతూ భూదోపిడీ ఏ విధంగా జరుగుతుందో చెప్పారు. మరి వాళ్ళ తెలంగాణలో కూడా ఒక పక్కన పోతే ఫార్మాసిటీ పేరు మీద పేదవాళ్ళ భూములన్నీ లాక్కుంటుంది. మన దాని మీద ఒక కవిత్వం ఏమీ లేదు. అందులో 95% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు లేరు. మనం ఆ సబ్జెక్ట్ను మనం ఎత్తుకోవడం లేదు. కుమ్మెర సంఘటన జరిగింది, ఆ సంఘటన గురించి మనం మాట్లాడతలే. ఇవాళ భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మనం బీసీ అని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో ఆయన బీసీల సమస్యలు సాల్వ్ చేయకుండా కొత్త సమస్యలు సృష్టించింది. ఇవాళ ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడానికి సాహసించకపోయేవాళ్ళు ఆయన తప్ప. ఎందుకంటే సుప్రీంకోర్టు 92లో 9 మందిలో 8 మంది జడ్జిలు కొట్టేస్తే ఈయన బీసీగా ఉండి మన వేలుతో మన కన్ను పొడవడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారం రోజుల్లో అమలు చేసింది. మన కవిత్వాలు రాస్తలే. కేంద్రంలో 54,30,000 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం బీసీలకు కేటాయించింది 2,280. అందులో 15% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తీస్తే మనకి ఇచ్చింది 1,900 crores.
అంటే 54 లక్షల కోట్ల బడ్జెట్లో మనకిచ్చింది 1900 కోట్లు. ఏం బిచ్చమేస్తారా? అందుకనే మేము మేధావులు సైలెంట్గా ఉంటే వాళ్ళు చెప్పిందే వాస్తవం అయింది. ఇప్పుడు మీరు కవులు రచయితలు అనే వాళ్ళు మేధావులు, మీరు ప్రశ్నించకపోతే ఏమైంది? వాళ్ళు చెప్పిందే నిజమైపోద్ది. అవును కావచ్చు, వాళ్ళు ఏదో గొప్పలు చేసినామని చెప్పుకుంటున్నాం. మేము 26 మంది మంత్రులు ఇచ్చినాం, అది ఇచ్చినామంటే 26 మంది మంత్రుల్లో క్యాబినెట్ మినిస్టర్లు ఎంతమంది ఉన్నారా? సహాయ మంత్రి ఇచ్చి డిప్యూటీ మంత్రి ఇచ్చేసి నేను మంత్రులు ఇచ్చినట్టే వాళ్ళకి నిజమైన అధికారం ఉందా? క్యాబినెట్లో 3 ఉన్నారు, 29 మంది క్యాబినెట్ మినిస్టర్లలో. సో ఇవన్నీ లెక్కలు మనం ప్రశ్నిస్తేనే అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. రేపు మన రాజ్యాధికారం మన చేతికి వస్తుంది, అప్పుడే మన సమస్యలు పరిష్కరించుకుంటాం. అంతవరకు సమస్యల పరిష్కారం కాదు. మనం ప్రశ్నించాలంటే మీలాంటి మేధావులు రచయితలు ముందుకు రావాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, చీకటి కోణాలని బయటకు తీయాలి, ప్రజలకు తెలియపరచాలి. సో అందుకొరకే మరి ఈరోజు మల్లికార్జున గారు పెబ్బేరు ఒక మంచి సమావేశం పెట్టారు. మరి ఆ సమావేశ దాత కూడా ఉన్నారు మన నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.